ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. నాస్ట్రాడమస్ ఈ ప్రపంచంలో బాగా పేరు తెచ్చుకున్న ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసిన వాళ్ళలో ఇతను కూడా ఒకరు. మన దగ్గర బ్రహ్మంగారు ఎలాగో వేరే కంట్రీస్లో నాస్ట్రాడమస్ కూడా అలాగే. బాబా వంగా ప్రిడిక్షన్స్ని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ నాస్ట్రాడమస్ ప్రిడిక్షన్స్కి డిమాండ్ ఎక్కువ అనమాట. చాలామంది చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఇతను చెప్పినవన్నీ కూడా మ్యాక్సిమం 100% జరుగుతాయని. సో ఫ్యూచర్లో ఏం జరగబోతున్నాయని నాస్ట్రాడమస్ చెప్పాడో ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ వాటిలో కొన్ని కొంచెం టెరిఫైయింగ్గానే అనిపించవచ్చు, బట్ అవన్నీ నిజంగానే జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, క్లైమేట్ క్యాటాస్ట్రోఫీ. నాస్ట్రాడమస్ తన యొక్క ప్రిడిక్షన్స్లో చాలాసార్లు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ గురించి మెన్షన్ చేశాడు. అంటే సీ లెవెల్స్ పెరిగిపోవడం, లేదంటే హీట్ వేవ్స్ పెరగడం, దారుణాతి దారుణమైన వరదలు రావడం, వీటన్నిటిని కూడా చాలాసార్లు అతను మెన్షన్ చేస్తూ వచ్చాడు. అండ్ రీసెంట్గా జరుగుతున్న ఎన్నో ఇన్సిడెంట్స్ ఇవన్నీ ఫ్యూచర్లో చాలా అంటే చాలా పీక్ లెవెల్లో జరగబోతున్నాయి అని మనకు తెలియజేస్తూ వస్తుంది. రీసెంట్గా కాలిఫోర్నియాలో ఎదురైన వైల్డ్ ఫైర్స్ కావచ్చు, లేదంటే ఎప్పటికప్పుడు వస్తున్న భూకంపాలు కావచ్చు, ఎకలాజికల్ డిస్రప్షన్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఎన్విరాన్మెంట్ అనేది నాశనం అయిపోతుంది ఆల్రెడీ. అండ్ ఇవన్నీ కూడా జస్ట్ మనకి ఏంటంటే బేసిక్ వార్నింగ్స్ లాంటివి. క్లైమేట్ చేంజ్ అనేది పీక్ లెవెల్లో ఉండబోతోంది అని చెప్పే బేసిక్ హింట్లు ఇవన్నీ కూడా. భవిష్యత్తులో ఇంతకంటే దారుణంగా ఇవన్నీ కూడా ఉంటాయని అయితే స్పష్టంగా తెలుస్తోంది. అండ్ ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి భూమి కంప్లీట్గా డ్రై అయిపోతుంది. సో ఆ టైంలో విపరీతంగా కరువు వస్తుంది, అలాగే డిజర్టిఫికేషన్ అనేది పెరిగిపోతుంది, క్రాప్ ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతాయి, గ్రేట్ ఫ్లడ్స్ అనేవి కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి. ఈ గ్రేట్ ఫ్లడ్స్ గురించి చాలా కల్చర్స్లో చాలాసార్లు చెప్పారు. వీటి కారణంగా ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది చనిపోయారు. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ వస్తాయని కూడా శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అండ్ ఇవన్నీ కూడా నాస్ట్రాడమస్ ప్రిడిక్షన్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ టెరిఫైయింగ్ ప్రిడిక్షన్స్లో ఒకటని చెప్పొచ్చు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. నెంబర్ 2, ఎకనామిక్ కొలాప్స్. బేసిక్గా నాస్ట్రాడమస్ ఎకనామిక్ కొలాప్స్ గురించి కూడా చాలా చోట్ల మెన్షన్ చేశాడు తన యొక్క ప్రాపసీస్లో. అతను ఏమని చెప్పాడంటే ఈ కరెన్సీ యొక్క ఫ్లక్చువేషన్స్ అనేవి ఇప్పుడు మనకి కొంచెమే కనబడుతూ ఉండొచ్చు, బట్ భవిష్యత్తులో పీక్ లెవెల్లో కనబడతాయని చెప్పాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి అదే జరుగుతోంది. మన దగ్గర రూపీ, వేరే దేశాల్లో డాలర్, దినార్, వేరే కరెన్సీస్ ఏవైతే అవి చాలా ర్యాపిడ్గా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. అంటే ఈరోజు చాలా మంచి వాల్యూని కలిగి ఉన్నట్టు అనిపిస్తుంది ఆ కరెన్సీ, బట్ నెక్స్ట్ డేకి దాని వాల్యూ పడిపోతుంది. అంటే డాలర్కి దాని యొక్క రేట్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇలాగా మారిపోతుంది అనమాట. సో మన కరెన్సీ వాల్యూ ఒకప్పుడు చాలా బెటర్గా ఉండేది. అంతెందుకు 1947లో మనకు స్వాతంత్రం వచ్చే టైంకి ఒక డాలర్ ఒక రూపాయిగా ఉండేది. బట్ ఇప్పుడు చూస్తే ఒక డాలర్ 86 రూపాయలు, 85 రూపాయలు, 84 రూపాయలు అలా ఉంటుంది. దానికి రీజన్ ఏంటి? డాలర్ 84, 85 రెట్లు బలపడింది, రూపాయి 84, 85 రెట్లు బలహీనపడింది. సో ఇదంతా కూడా మనకి ఏం చెప్తోంది? గ్లోబల్ ట్రేడ్ అనేది కొంచెం డిస్రప్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఎప్పుడైతే ఒక కంట్రీ యొక్క కరెన్సీ వాల్యూ ఘోరంగా పడిపోతుందో అప్పుడు ఆ కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చాలా వరకు దెబ్బతింటుంది. దీనివల్ల ఈ ఇంటర్ కనెక్షన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. బేసిక్గా ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశం మీద ఆధారపడి ఉంది కాబట్టి కొద్దో గొప్ప అందరూ తగ్గి ఉంటున్నారు. అలా కాకుండా అసలు మనకు ఆ కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ ఏమీ లేవు, మనకి దానికి ఇంపోర్ట్ ట్రేడింగ్స్ కూడా ఏమీ లేవు అన్నట్టయితే ఇంకా అప్పుడు వాళ్ళ మీద దాడి చేయడానికి వీళ్ళు వెనకాడాల్సిన అవసరం లేదు కదా. సో ఎకనామిక్ ఫ్రాజిలిటీ అనేది మరొక పక్క యుద్ధాలకు కూడా దారి తీస్తూ ఉంటుంది. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా కుప్పకూలిపోతాయి. సో ఒక ఫ్యూచర్ ఎకనామిక్ డౌన్ టర్న్ అనేది జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ లాగా మళ్ళీ ఇంకొక గ్లోబల్ క్రైసిస్ వెరీ ఫ్యూచర్లోనే వచ్చేటట్టుగా అనిపిస్తోందని అయితే ఈవెన్ ఎంతోమంది అనలిస్టులు కూడా చెబుతున్నారు. బట్ దాని గురించి నాస్ట్రాడమస్ ఎన్నో ఏళ్ల క్రితమే ప్రిడిక్ట్ చేసి తన యొక్క పుస్తకాల్లో మెన్షన్ చేశాడు. ఒకటి అదే కనుక జరిగినట్టయితే ఒక కేజీ రైస్ కాస్ట్ 20,000, 30,000 కూడా వెళ్ళిపోవచ్చేమో. అంటే అంత పీక్ లెవెల్లో ఫుడ్ షార్టేజెస్ వచ్చేస్తాయి, సోషల్ అన్రెస్ట్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా చాలా వరస్ట్గా ఉంటుంది సిచ్యువేషన్.
నెంబర్ 3, ఇంక్రీజ్డ్ సెస్మిక్ యాక్టివిటీ. నోస్ట్రాడమస్ తన యొక్క ప్రాపసీస్లో పవర్ఫుల్ ఎర్త్క్వేక్స్ గురించి చాలా చోట్ల మెన్షన్ చేశాడు. అండ్ ప్రస్తుతానికి అదే జరుగుతుంది కూడా. భూమి మీద ప్రతి చోట ప్రతిరోజు ఏదో ఒక మూల రెక్టర్ స్కేల్ మీద దాని యొక్క తీవ్రత కొంచెం తక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా భూకంపం అయితే వస్తుంది. అంటే భూమి యొక్క క్రస్ట్లో కొన్ని మూమెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అలాగే టెక్టానిక్ ప్లేట్స్ కూడా కొంచెం ఎక్కువగా షిఫ్ట్ అవుతున్నాయి. దీనివల్ల చాలా వరకు భూకంపాలు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం అయిపోతుంది, మనుషులు చనిపోతున్నారు. అండ్ కొంతమంది యొక్క నమ్మకం ఏంటంటే ఇలాంటివి ఇంకా పీక్స్ లెవెల్లోకి వస్తాయని చెప్తున్నారు. ఆల్రెడీ భూమి మీద చాలా చోట్ల సెస్మిక్ యాక్టివిటీ ఎక్కువ అవుతోంది. ఎస్పెషల్లీ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో కావచ్చు, ఫాల్ట్ లైన్స్ ఉన్న ప్రాంతంలో కావచ్చు, చాలా ఎక్కువ అవుతోంది. సో ఇన్ ఫ్యూచర్ భూమి మీద అన్ని ప్రాంతాల్లోని కూడా వైలెంట్ ట్రెమర్స్ వస్తాయి. అండ్ భూమి కంపిస్తుంది, కదులుతుంది. గ్రేట్ సిటీస్ అన్నీ కూడా యాషెస్గా మారిపోతాయి. అండ్ దీని కారణంగా ప్రపంచమంతా ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతుందని నమ్ముతున్నారు. అండ్ దీని గురించి నోస్ట్రాడమస్ ఎప్పుడో చెప్పాడు. అదే కనుక జరిగినట్టయితే మాత్రం సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంటుంది. నెంబర్ 4, పొలిటికల్ అప్హెవిల్ అండ్ ఇన్స్టెబిలిటీ. బేసిక్గా నోస్ట్రాడమస్ చెప్పిన ఈ ప్రిడిక్షన్ ఏంటి అంటే భూమి మీద చాలా ప్రాంతాలలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వస్తుంది అని చెప్పాడు. అంటే ఒక పర్టిక్యులర్ గవర్నమెంట్ ఉంటుంది, బట్ ఆ గవర్నమెంట్ చేసే కొన్ని పనుల వల్ల ఆ గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి వస్తుంది. ప్రజలకి ప్రభుత్వాల మీద నమ్మకం కంప్లీట్గా పోతుంది. ఏ గవర్నమెంట్ని ఎంచుకోవాలా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఏ గవర్నమెంట్ని ఎంచుకున్నా కూడా అది పర్ఫెక్ట్గా రూల్ చేస్తున్నట్టు వాళ్ళకి అనిపించదు. సో దీనివల్ల ప్రజల్లో విపరీతమైన అపనమ్మకం ఏర్పడుతుంది పొలిటికల్ పార్టీస్ మీద. అండ్ ప్రాపర్ లీడర్షిప్స్ ఉండవు, సివిల్ అన్రెస్ట్ అనేది పెరిగిపోతుంది, వైలెన్స్ పెరుగుతుంది, సోషల్ అండ్ పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కారణంగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎన్నోసార్లు రీఎలక్షన్స్ కూడా జరగచ్చు. ఇదంతా కూడా సోషల్ అన్రెస్ట్కి దారితీస్తుందని నోస్ట్రాడమస్ ముందే చెప్పాడు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతోంది కూడా. భూమి మీద చాలా చోట్ల ఇలాంటి కైండ్ ఆఫ్ పరిస్థితి ఉంది. నెంబర్ 5, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఎంత వరస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిందో మనకు అందరికీ తెలిసిందే. అండ్ నోస్ట్రాడమస్ దీని గురించి ముందే చెప్పాడు. కొన్ని మెషిన్స్ చాలా కాంప్లెక్స్గా మారిపోతాయి, చాలా పవర్ఫుల్ ఇన్వెన్షన్స్గా మారిపోతాయి. బట్ అవి సొసైటీని ముందుకు తీసుకొని వెళ్తున్నాయని అందరూ అనుకుంటారు, కానీ నిజానికి అవి సొసైటీని వెనక్కి తీసుకొని వెళ్తాయి. ఏదో ఒక రోజు ఆ మిషన్స్ మనుషుల్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తాయి. అలా కంట్రోల్ చేసినప్పుడు మనుషులు ఇంకా నార్మల్ లైఫ్ స్టైల్ని ఎప్పటికీ గడపలేరు. ఆ మెషిన్స్ ఎలాగైతే మనల్ని గడపమని ఆదేశిస్తాయో అలాగే బ్రతకాల్సి ఉంటుంది. సో దీనివల్ల మన జీవితం వెనక్కే వెళుతుంది తప్ప ముందుకైతే వెళ్ళదు. సో ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ పెరుగుతూ వస్తుందో ఆ టెక్నాలజీ వల్లే ఫ్యూచర్లో మనకి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని అయితే నోస్ట్రాడమస్ చెప్పాడు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది అదే విషయంలో భయపడుతున్నారు కూడా. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పీక్ లెవెల్ కనుక వెళ్ళినట్టయితే దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని చెబుతూ వస్తున్నాడు కదా. దీని గురించి నోస్ట్రాడమస్ ఎప్పుడో చెప్పాడు, అంతే తేడా. నెంబర్ 6, కాన్ఫ్లిక్ట్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. నోస్ట్రాడమస్ చాలా ఫ్రీక్వెంట్గా తన యొక్క ప్రాపసీస్లో మిడిల్ ఈస్ట్లోని కొన్ని ప్రాంతాల్లో చాలా దారుణమైన జియో పొలిటికల్ టెన్షన్స్ వస్తాయి, రిలీజియస్ సిగ్నిఫికెన్స్కి సంబంధించిన కాన్ఫ్లిక్ట్స్ వస్తాయని చెప్పాడు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్మోస్ట్ అలాగే జరుగుతోంది కదా. మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు చాలా వరకు గొడవలు అయితే జరుగుతున్నాయి. అండ్ జియో పొలిటికల్ హాట్స్పాట్స్ మీద కూడా చాలా రకాల కన్సర్న్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎప్పుడు ఎలాంటి గొడవ జరుగుతుందా అనే కైండ్ ఆఫ్ టెన్షన్ అయితే అందరికీ ఉందన్నమాట. సో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అక్కడ. సో దాని గురించి నోస్ట్రాడమస్ ముందే చెప్పాడు. సో ఫ్యూచర్లో అది ఖచ్చితంగా జరుగుతుంది. నెంబర్ 7, డెవలప్మెంట్స్ ఇన్ స్పేస్. బేసిక్గా ఇప్పుడు ప్రస్తుతానికి స్పేస్ విషయంలో మనం చాలా బాగా డెవలప్ అవుతూ వస్తున్నాం. మూన్ ల్యాండింగ్ అనేది ఒకప్పుడు అసాధ్యం అన్నారు, బట్ ఆ తర్వాత మనుషులు దాన్ని సాధ్యం చేసి చూపించారు. ఆ తర్వాత మార్స్ మీద ఎక్స్ప్లోర్ చేయడం అంత ఈజీ కాదన్నారు, బట్ ఇప్పుడు దాన్ని కూడా చేసి చూపించారు. సో బేసిక్గా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా వరకు పెరుగుతోంది. JWST అయితే ఈ విశ్వం యొక్క అంచుల్ని తెలుసుకోవడానికి కూడా స్పేస్లో తన యొక్క ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూ ఉంది. సో ఇలాగా మనం స్పేస్ విషయంలో చాలా అంటే చాలా బాగా డెవలప్ అయ్యాం. చాలా అద్భుతంగా స్పేస్ గురించిన ఎక్స్ప్లోరేషన్ అయితే చేస్తూ ఉన్నాం. సో ఇన్ ఫ్యూచర్లో మనం స్పేస్ గురించి చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ స్పేస్లోనే రెస్టారెంట్స్ లాంటివి కట్టాలనుకుంటున్నారు. స్పేస్లోనే మనుషులు ఉండడానికి కావాల్సిన కొన్ని ప్లేసెస్ నిర్మించాలనుకుంటున్నారు. వీటన్నిటిని కూడా ఫ్యూచర్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి బిలియనియర్స్ జెఫ్ బెజోస్ అండ్ ఎలాన్ మస్క్ వీళ్ళిద్దరూ కూడా స్పేస్ విషయంలో ఆల్రెడీ పరుగులు పెడుతున్నారు. అండ్ ఇంకా ఎంతోమంది బిలియనియర్స్ స్పేస్ రేస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఫ్యూచర్లో స్పేస్ విషయంలో చాలా అంటే చాలా గ్రౌండ్ బ్రేకింగ్
న్యూ డిస్కవరీస్ని అయితే చేయాలనుకుంటున్నారు, ఎన్నో ఆస్ట్రానామికల్ అబ్జర్వేషన్స్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే స్పీడ్లో మనం స్పేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నామో అదే స్పీడ్లో కనుక మనం ముందుకు వెళ్ళినట్టయితే ఫ్యూచర్లో మనం చాలా విషయాల గురించి ఈజీగా తెలుసుకోవచ్చు. ఎస్పెషల్లీ స్పేస్లో ఉన్న ప్రతి ఒక్క విషయం గురించి ఇన్ డీటెయిల్డ్గా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. బట్ నోస్ట్రాడమస్ దీని గురించి ఎప్పుడో చెప్పాడు. నెంబర్ 8, న్యూ డిసీజెస్ ఆర్ పాండమిక్స్. నోస్ట్రాడమస్ తన యొక్క ప్రాపసీస్లో మెన్షన్ చేసింది ఏంటంటే ప్లేగ్ వ్యాధులు లాంటివి, కొన్ని వైడ్ స్ప్రెడ్ ఇల్నెస్లు అంటే అందరికీ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే వ్యాధులు లాంటివి ఫ్యూచర్లో చాలా ఎక్కువగా వస్తాయని మెన్షన్ చేశాడు. అండ్ దాని కారణంగా కొన్ని కోట్ల మంది చనిపోయే అవకాశం కూడా ఉందని స్పష్టంగా మెన్షన్ చేశాడు. అండ్ రీసెంట్గా మనం ఆల్రెడీ చూసాము కరోనా లాంటి ఒక వైరస్ ఎంతమందికి స్ప్రెడ్ అయింది, దాని కారణంగా ఎంత ఇబ్బంది పడింది ప్రపంచం అంతా కూడా అని. ఏదో ఒక్క దేశం కాదు, మొత్తం ప్రపంచం అంతా దీని కారణంగా ఇబ్బంది పడింది. అండ్ ఆల్రెడీ ఇలాంటి ఎన్నో కైండ్ ఆఫ్ డిసీజెస్ వేరు ప్రాంతాల నుంచి వస్తున్నాయి, ఎస్పెషల్లీ చైనా నుంచి వస్తున్నాయి. ఆ దరిద్రులు అడ్డమైనవన్నీ తింటుంటారు, మన మీదకి వైరస్ను వదులుతూ ఉంటారు. దానివల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, అది మనకు అర్థమవుతుంది. బట్ ఇంకా చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు ప్రతి సంవత్సరం లాక్డౌన్లో పెట్టుకుంటూ కూర్చోలేం కదా. చైనా వాళ్ళు మన మీదకు వదిలే వైరస్లకి మనం డెఫినెట్గా సంవత్సరంలో 364 రోజులు లాక్డౌన్లోనే ఉండాల్సి ఉంటుంది. ఆ ఒక్కరోజు కూడా ఎందుకంటే వాళ్ళు కొత్త వైరస్ వదలడానికి వాళ్ళకి ఒక రోజు టైం పడుతుంది కదా, అందుకోసం అంతే అనమాట. సో సంవత్సరం అంతా కూడా ఇంక లాక్డౌనే, అలా చేసుకుంటూ ఉండలేం కదా. ఇంక అందువల్ల ఏంటంటే ఇంక వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అంతే. దానికి తగ్గట్టుగా బెటర్ ఫుడ్ని తీసుకుంటూ కొంచెం హాట్ వాటర్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ అలాగా కంటిన్యూ చేసేయడమే ఇంకా. బట్ దీనికి వచ్చిన నోస్ట్రాడమస్ ఎప్పుడో చెప్పాడు. నెంబర్ 9, చేంజెస్ ఇన్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ బిలీఫ్స్. బేసిక్గా మనుషులలో రిలీజియస్ బిలీఫ్స్ అయితే పీక్స్ లెవెల్కి వెళ్తే, లేదంటే కంప్లీట్గా పతనం అయిపోతాయని నోస్ట్రాడమస్ మెన్షన్ చేశాడు. సో ఇప్పుడు బేసిక్గా అదే జరుగుతోంది. ఒక పక్కేమో కంప్లీట్గా పూర్తిగా దేవుణ్ణి నమ్ముతూ పూర్తి స్థాయిలో భక్తిలోనే మునిగిపోతున్న వాళ్ళు ఉన్నారు, కంప్లీట్గా రిలీజియస్ బిలీఫ్స్ అన్నింటినీ కూడా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా దేవుడి కోసం ఏదైనా చేస్తారన్నట్టున్నారు. మరొక పక్కేమో అసలు దేవుడు అనేవాడు లేడు, దేవుడిని నమ్మకూడదు అని వాదించే వాళ్ళు ఉన్నారు, అథిస్టులు ఎక్కువైపోయారు. మధ్యలో ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. దీని గురించి నోస్ట్రాడమస్ ఎప్పుడో మెన్షన్ చేశాడు. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఇది ఇంకా ఎక్కువైపోద్ది. అంటే దేవుణ్ణి విపరీతంగా ఆరాధించేవాళ్ళు, ప్రతి విషయంలోని రిలీజియన్ని తీసుకొని వచ్చేవాళ్ళు, ప్రతి విషయంలోని కూడా వాళ్ళ యొక్క బిలీఫ్స్ని ఇంజెక్ట్ చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. మరొక పక్కేమో అసలు దేన్ని నమ్మకుండా అసలు ప్రపంచంతో మాకు సంబంధం లేదు, మా మటుకు మేము ఉంటాం, దేవుడు లేడు, నమ్మకాలు లేవు, రిలీజన్ లేదు, ఇలా అనుకుంటూ ఉండిపోయే వాళ్ళు కూడా ఎక్కువ అవుతూ వస్తూ ఉంటారు. సో మధ్యలో ఉండరు ఇంకా పీపుల్, అదనమాట సిచ్యువేషన్. అండ్ ఫైనల్గా నెంబర్ 10, రీసోర్స్ స్కేరిటీ అండ్ గ్లోబల్ కాంపిటీషన్. నోస్ట్రాడమస్ దీని గురించి తన యొక్క ప్రాపసీస్లో మెన్షన్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ చాలా ఇమేజెస్ని కూడా అతను ఆ టైంలో డ్రా చేశాడు. అండ్ దాంట్లో అతను క్లియర్గా చెప్పింది ఏంటంటే ఫ్యూచర్లో రిసోర్సెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అంటే హ్యూమన్కి మెయిన్గా కావాల్సిన రిసోర్సెస్ ఏంటి? వాటరు, ఫుడ్డు, ల్యాండ్, ఇలాంటివి కదా మనకు కావాల్సినవి. అండ్ వీటి విషయంలో స్కేర్సిటీ వచ్చేస్తుంది. అంటే పంటలు పండవు, విపరీతంగా కరువు వచ్చేస్తుంది. ఆ టైంలో చాలా తక్కువ పంటలు ఉంటాయి, వాటి కోసం ప్రపంచం అంతా కాంపిటీషన్ ఉంటుంది. అండ్ దానివల్ల గొడవలు వచ్చేస్తాయి. ఎవరి దగ్గర రిసోర్సెస్ ఎక్కువ ఉంటే వాళ్ళే టాప్ అన్నట్టు అయిపోతారు. క్లీన్ వాటర్, ల్యాండ్, క్రిటికల్ మెటీరియల్స్, ఫుడ్, వీటి కోసం యుద్ధాలు జరుగుతాయి ఫ్యూచర్లో. ఇప్పుడు ఆధిపత్యం కోసం యుద్ధాలు చేస్తున్నారు, కానీ భవిష్యత్తులో మాత్రం తిండి కోసం, నేల కోసం, నీరు కోసం యుద్ధాలు జరుగుతాయి. అదే నోస్ట్రాడమస్ ముందే క్లియర్గా చెప్పాడు అనమాట తన యొక్క ప్రాపసీస్లో. బట్ ఏదైనా ఈ గ్లోబల్ స్కేర్సిటీ అనేది మాత్రం చాలా సీరియస్ ప్రాబ్లం, ఇది నిజంగా చెప్తున్నా. ఎందుకంటే జనాభా పెరిగిపోతుంది, వాళ్ళకి తగ్గ రిసోర్సెస్ని మనుషులు పుట్టించలేకపోతున్నారు, చాలా ఇబ్బంది అయిపోతుంది. బట్ అయినా కూడా జనాభా పెరగడం ఆగట్లేదు. ఇంకేం చెప్తాం చెప్పండి ఇంకా. సో అది గైస్ సిచ్యువేషన్. ఇవి నోస్ట్రాడమస్ యొక్క 10 టెరిఫైయింగ్ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్. వీటిలో అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి, బట్ ఏది చాలా భయంకరంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, తీసిన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టే టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా వీడియో నెక్స్ట్ వీడియో బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ.
నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.